వీళ్ళందరూ నీ వాళ్లే. నేను మీ అమ్మని కాదు. నాకు ఎవరూ లేరని బాధపడుతుంటే తాతగారే నిన్ను నాకిచ్చి పెంచమన్నారు. అందుకే ఇన్నాళ్ళు నిన్ను నా దగ్గర ఉంచాను. మరిప్పుడు తాతగారు అమ్మమ్మ పెద్దవాళ్ళైపోతున్నారు కదా, వాళ్ళని ఎవరు చూసుకుంటారు? అందుకే నిన్ను మళ్ళీ ఇక్కడికి పంపించేశాను. కాస్త తేరుకున్నాక చెప్పింది వసంత. మళ్ళీ తానే మాట్లాడుతూ, నాన్న ఎంత మంచివాడో చూడు. నిన్ను మంచి స్కూల్లో జాయిన్ చేసి నీకిష్టమైన స్విమ్మింగ్ కూడా నేర్పిస్తున్నారా లేదా? శ్రీలతమ్మ అయితే చక్కగా ఇంట్లోనే ఉండి నీకిష్టమైనవన్నీ వండి పెడుతుందా లేదా? నేనైతే రోజు బ్యాంకుకి వెళ్ళిపోతాను. ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉంటే నీకెంత బోర్ కొడుతుంది. పైగా ఇప్పుడు విజయ పెద్దమ్మ కూడా లేదు కదా. స్వీటీకి నచ్చ చెప్పింది వసంత. ముహూర్తానికి టైం అవుతుండడంతో స్వీటీకి మంగళ స్నానం చేయించి ఓణి పట్టించడానికి ఇద్దరు తల్లులు తమ ముద్దుల బిడ్డకి ముస్తాబు చేయడం మొదలుపెట్టారు. పూల జడ పట్టుబట్టల్లో అందంగా మెరిసిపోతున్న బిడ్డని చూసి మురిసిపోయింది శ్రీలత. దిష్టి తగులుతుందేమోనని చూపు మరల్చుకుంది. 4-5 ముత్తైదువుల చేత కొంగు పట్టించి కూర్చోపెట్టారు. వసంతకి ఇష్టమైన క్రీమ్ కలర్ పట్టుపావడ, ఎరుపు రంగు ఓణి ధరించి దేవకన్యలా వెలిగిపోతున్న బిడ్డను చూసుకున్న శ్రీలత తృప్తిగా తలాడించింది. కన్నతల్లి అయిన శ్రీలత చేతుల మీదుగానే శుభకార్యం జరగడం, తాతయ్య అమ్మమ్మల దీవెనలు అందుకున్న స్వీటీని చూస్తే ఆ ఇంటి మహాలక్ష్మిలా కనబడింది రవికి. అనుకున్న దానికన్నా ఇంకా వైభవంగానే కార్యక్రమాన్ని జరిపించారు. స్వీటీ ఆలోచన మరోలా ఉంది. ఇప్పుడు తనకు అందరూ ఉన్నారు, అందరూ తనని మహారాణిలా చూసుకుంటున్నారు. కానీ ఈ ఫంక్షన్ అయిపోగానే వసంత అమ్మ మళ్ళీ తనని వదిలేసి వెళ్ళిపోతుంది. అలా అనుకోగానే స్వీటీ మనసులో చిన్నపాటి అలజడి మొదలైంది. ఆమెను ఎక్కడ లేని దిగులు ఆవరించింది. అయినప్పటికీ పైకి ఏమాత్రం కనబడకుండా జాగ్రత్త పడింది. భోజనాలు పూర్తయ్యాక రఘునందన్ని మేడ మీదకి తీసుకెళ్లి మిలిన్ తనకు రాసిన ఉత్తరం తీసి చూపించాడు రవి. ఆ ఉత్తరం చదివిన రఘునందన్ భారంగా నిట్టూర్చాడు. అవును రవి గారు, 2 రోజుల క్రిందట అతను మా ఇంటికి వచ్చాడు. అయితే మిమ్మల్ని కానీ శ్రీలతను కానీ కలిసిన విషయం నా దగ్గర ప్రస్తావనకి తేలేదు. అతనేదో అనారోగ్యంతో బాధపడుతున్నాడని మాత్రం అర్థమైంది. బహుశా అతను ఇంక మరెవరికి కనబడకపోవచ్చు. ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం నింపే కోర్సుల్లో శిక్షణనిచ్చే దిశగా కృషి చేయమని అడిగాడు. ఆ విషయమై అతనికి హామీ ఇచ్చాను. మా కరాటే స్కూల్ నడపడానికి అవసరమైన బిల్డింగ్ కోసం తనకున్న స్థలాన్ని ఒకటి కేటాయించి విల్లు రాయించాడు. మంచి వ్యక్తి రవి. ఎక్కడో ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల జీవితాలు అస్తవ్యస్తమయ్యాయని అనిపిస్తోంది. ఏదీ మన చేతిలో లేదు కదా, అంతా భగవంతుడి నిర్ణయమే. భారంగా నిట్టూర్చాడు రఘునందన్. మీరన్నదే నిజమే. విధికి ఎదురీదడం ఎవరికీ సాధ్యం కాదు. పరిస్థితులతో రాజీపడి ముందుకు సాగిపోవడమే. ఒకరికొకరు ఏమవుతామో అంతా ఆ పైవాడు ముందే నుదుటిన రాసి ఉంచుతారట. ఆ ప్రకారమే అన్నీ జరుగుతాయి. మనం కేవలం నిమిత్త మాత్రలం, నిర్లిప్తంగా అన్నాడు రవి. అదే రోజు సాయంత్రం రఘునందన్ అతని భార్య రాధారాణి హైదరాబాద్కి తిరిగి వెళ్లిపోయారు. 2 రోజులు అందరితోనూ ఎంతో సరదాగా సంతోషంగా గడిపిన వసంత తాను తిరిగి వెళ్లాల్సిన టైం రావడంతో అన్యమనస్కంగానే అన్నీ సర్దుకుంది. ఇంకో 4 రోజులు ఉండొచ్చు కదక్క, వచ్చినట్టు లేదు ఉన్నట్టు లేదు, అప్పుడే వెళ్ళిపోవడం ఏంటి? బట్టలు మడత పెట్టడంలో వసంతకి సాయం చేస్తూ తెరిచి ఉన్న పెట్టెలోకి ఒక్కొక్కటి సర్దుతోంది శ్రీలత. 2 రోజులకే సెలవు పెట్టుకున్నాను లత, లేకపోతే ఉండేదాన్నే. పెండింగ్ వర్క్ ఉండిపోయింది, వెళ్ళాలి, తప్పదు, పెట్టె మూసేస్తూ చెప్పింది వసంత. అమ్మా, నా బట్టలు కూడా సర్దుకోనా? నెక్స్ట్ వీక్ హాలిడేస్ వచ్చాయి కదా, నేను నీతో పాటు హైదరాబాద్కి వస్తాను బ్రతిమాలుతున్నట్టు అడిగింది స్వీటీ. సమాధానం ఏం చెప్పాలో అర్థం కాలేదు వసంతకి. తల పైకెత్తి శ్రీలత ముఖంలోకి చూసింది. ఆమె ముఖంలోకి చూస్తే ఎలాంటి భావాలు లేవు. ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా ప్రశాంతంగా ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన మాస్టారు ఇదేమీ గమనించలేదు. అమ్మా వసంత, నువ్వేమీ అనుకోనంటే ఒక మాట అడగనా? ఒక్కదానివే ఒంటరిగా జీవితానికి ఎదురెదుతున్నావు. నీకు ఏం జరిగినా మంచి చెడు పట్టించుకునే తోడు ఒకటి ఉండాలి కదా. అల్లారు ముద్దుగా పెంచుకున్న స్వీటీని కూడా మా దగ్గరికి పంపించేశావు. ఎలా అమ్మా ఒక్కదానివి ఈ బంధాలన్నీ తెంచుకొని ఎలా ఉండగలుగుతున్నావు? నిన్ను నువ్వు శిక్షించుకున్నది చాలు, ఇక చాలమ్మా. నువ్వు నా బిడ్డ లాంటి దానివే. నీకు కష్టం కలిగితే తట్టుకునే శక్తి నాకుండకి లేదు. ఏ రక్త సంబంధం లేకపోయినా మా జీవితాల్లో అలుముకున్న చీకట్లని తరిమేసి వెలుగులు నింపే వసంతంలా వచ్చావు. పెద్దవాడినైపోయాను. చేతులెత్తి మొక్కితే నీకు ఆయుక్షీణం. మమ్మల్ని ఇంకా రుణపడిపోయేలా చెయ్యకు తల్లి. నువ్వు నా కూతురివే, ఏంటి పెద్ద కూతురివి. అలా అంటున్నప్పుడు మాస్టారి గొంతు గద్గదమైపోయింది. అవునక్క, నేను చెప్పాలనుకున్నదే నాన్న చెప్పారు.
స్వీటీని కన్న తల్లిని నేనే కావచ్చు, కానీ నువ్వు నా బిడ్డని ఎంత అపురూపంగా పెంచావో. మీ ఇద్దరి మధ్య ఏర్పడిన ఆ విడదీరాని బంధమే చెబుతోంది. బంధం అనేది ఆ భగవంతుడిచ్చిన వరం. తుంచి పడేయడానికి మనమెవరం? ఆ పసిదాన్ని మనసులో అమ్మగా నాకెలాంటి స్థానం లేదని అర్థమైంది కదా, ఇంకా ఎందుకు దానిని బాధ పెట్టడం? అందుకే చెప్తున్నాను, నీ బిడ్డని నీతోనే తీసుకువెళ్ళు. చూడాలనిపిస్తే ఎప్పుడైనా చుట్టం చూపుగా నేనే వచ్చి చూస్తాను. చెబుతున్న శ్రీలత కళ్ళల్లో నీళ్ళింకిపోయాయి. ఏమంటున్నావు లత? స్వీటీ నీ బిడ్డే, నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. ఈ రోజు కాకపోతే రేపైనా నిన్ను అర్థం చేసుకుంటుంది. పేగుబంధం తెంచుకుంటే తెగిపోయేది కాదు. నీ బిడ్డ మీద అన్ని హక్కులు నీకున్నాయి. నచ్చ చెబితే 4 నెలల పాటు ఇక్కడే ఉందిగా. మరో 4 నెలలు చూడు. కాస్త వయసు పెరిగితే అన్నీ తనకే అర్థమవుతాయి. అంతవరకు ఓపిక పట్టు ప్లీజ్. బ్రతిమాలుతున్నట్లు చెబుతోంది వసంత. వద్దు వసంత, ఎప్పుడూ అంగీకరిస్తుంది కదా అని బిడ్డని ఇప్పుడు ఇబ్బంది పెడతామా? మనసులో అంగీకారం లేకపోవడం వల్లనే అమ్మా అని నూరారా పిలవలేకపోతోంది. ఇక్కడ అడ్జస్ట్ కాలేక స్వీటీ ఎంత ఇబ్బంది పడుతోందో నాకు తెలుసు. పెద్దవాడిగా అందరి మంచి కోరి చెబుతున్నాను. స్వీటీని నీతో పాటు హైదరాబాద్ తీసుకెళ్లిపో అమ్మా. చెప్పాలనుకున్నది క్లుప్తంగా చెప్పి శ్రీలత ముఖంలోకి చూడలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు మాస్టారు. అమ్మా, నువ్వు లేకుండా నేను ఉండలేను. నాకు ఏడుపు వస్తుంది. పోనీ నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు కదా, అమాయకంగా అడిగింది స్వీటీ. నేను ఇక్కడికి వస్తే ఉద్యోగం ఎలా? అందుకే నువ్వు పెద్దయ్యాక వచ్చి తీసుకెళ్తాను, సరేనా? స్వీటీ గడ్డం కింద చెయ్యి ఉంచి ముఖాన్ని పైకెత్తి కనురెప్పలపై ముద్దాడుతూ చెప్పింది వసంత. ఈ బిడ్డ చాలా అదృష్టవంతురాలు వసంత. అపురూపంగా చూసుకునే 2 తల్లులకి ముద్దుల బిడ్డ అయ్యింది. స్వీటీ నీకు కూతురేలాగో నువ్వు అలాగే నాకు బిడ్డవయ్యావు. ఈ రోజు నుంచి నాకు 2 కూతుళ్ళు. నువ్వు నా పెద్ద కూతురువి. వసంతని ఆలింగనం చేసుకున్న సత్యవతమ్మ ఆత్మీయ స్పర్శకి వసంత కళ్ళు ఆనందంతో వర్షించాయి. చెమర్చిన మాస్టరి కళ్ళకి మనసులోని భావాలను వ్యక్తం చేసే శక్తి ఉన్న భాషరాని కన్నీళ్లు గడ్డకట్టిన మంచు బిందువులే అయ్యాయి. వసంత గారు, పురిటి బిడ్డని పొత్తిళ్లలో వేసుకుని పెంచిన మీ మమకారం తెంపితే తెగిపోయేది కాదు. బిడ్డను మీ నుంచి వేరు చేసే హక్కు మాకెవరికీ లేదు. పెద్ద మనసుతో మా తప్పును మన్నించండి. వసంతకి శిరసు వంచి నమస్కరిస్తూ చెప్పాడు రవి. అవునక్క, స్వీటీ నీ దగ్గర పెరగడమే కరెక్ట్. నీ పెంపకంలో స్వీటీ చక్కని వ్యక్తిత్వం ఉన్నదానిగా పెరుగుతుందన్న నమ్మకం నాకుంది. ఇదిగో స్వీటీ బట్టలు కూడా సర్దేశాను. రవి వచ్చి మీ ఇద్దరిని హైదరాబాద్లో దిగబెడతారు. బిడ్డను తిరిగి ఇచ్చి నాకున్న లోటు తీర్చాలనుకున్న నీలోని అమ్మ మనసుకి చేతులెత్తి దండం పెడుతున్నాను. నీ బిడ్డని నీతో పాటు తీసుకువెళ్ళక్క అంటూ స్వీటీ చెయ్యి పట్టుకుని తీసుకువచ్చి వసంతకి అప్పగించింది శ్రీలత. తనని గట్టిగా హత్తుకుపోయిన స్వీటీని ఇక ఒక్క క్షణం కూడా విడిచి ఉండడానికి ఇష్టపడలేదు వసంత. మాస్టర్కి, సత్యవతమ్మకి స్వీటీ చేత కాళ్ళకి దండం పెట్టించి తాను దండం పెట్టి స్వీటీని తీసుకుని బయటికి నడిచింది. ఆటో ఎక్కబోతుండగా ఒక్కసారి చెయ్యి విడిపించుకుని వెనక్కి పరిగెత్తుకుని వచ్చింది స్వీటీ. శ్రీలతని గట్టిగా కౌగిలించుకొని థ్యాంక్ యూ అమ్మా అంటూ ఆమె చెంపలపై కారుతున్న కన్నీటిని తన చిట్టి చేతులతో తుడిచింది. ఆ క్షణం తన తల్లిని కాగలిగాను అన్న ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యింది శ్రీలత. సంతోషంగా నవ్వుతూ బిడ్డను వసంతకు అప్పగించి సాగనంపింది. ఇప్పటి వరకు ఎటువంటి కల్మషం లేని ఒక గొప్ప తల్లి కథ విన్నారుగా. ఈ కుటుంబ కథ మీకు నచ్చిందని ఆశిస్తూ మీ భామ. అలాగే ఇలాంటి మరెన్నో అపురూపమైన కథలని వింటూనే ఉండండి మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్లో.